మనిషి ఆశకి ఒక హద్దు అనేది ఉండకపోతే అర్థమైందా, సంతోషం అనేది ఉండదు. ఓకే, సంతోషంగానే ఉన్నా కదా. సంతోషం నీకు ఒక సింపుల్గా చెప్తా సాయి, నీకు 8,000 జీతం వచ్చేటప్పుడు కూడా అయ్యో ఎట్లా పిల్లలు ఎట్లా అది ఎట్లా ఇది ఎట్లా అని బాధపడతా అంటే ఎప్పుడు టెన్షన్గా ఉన్నావు. దానికంటే ఇప్పుడు ఈ 2-3 ఏళ్లలో 20-30 రెట్లు డబ్బులు వచ్చి అండ్ నువ్వు సేఫ్గా ఉన్నా కూడా సంతోషంగా లేవు. ఎందుకు చెప్పు? ఎందుకంటే ఇంకా 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 నేను డబ్బులు. సరే, నేను ఒక మాట చెప్తా. ఒక 2 ఏళ్ల క్రితం మనం ఒక వీడియో చేసినాం, శాంతి కోరుకోవే, డబ్బుల్ని కోరుకుంటే నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు అని అన్నా. అప్పుడుకి ఎగ్జాంపుల్గా చూస్తే నువ్వు ఈ 2 ఏళ్ళు కూడా పని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసుకున్నాం, కానీ డబ్బులు 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 అని పడలా. డబ్బులు వచ్చింది, కానీ ఎక్కడ కష్టమైంది తెలుసా? నీ సాటిస్ఫాక్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, నా జీవితానికి మనశ్శాంతి అనేది యాడ్ అవ్వదనుకో, అయినా నేను ఈ టాపిక్ చెప్తున్నాను చూడు, ఇది అసలైన కామెడీ అంటే. సరే, ఇప్పుడు నన్ను చూస్తాం, ఒకప్పుడు ఖర్చులు అంటే ఎక్కువ ఉండేది, అవి ఇవి కట్టాల్సినవి అన్నీ అనుకో, ఫినాన్షియల్గా బర్డెన్ అవంతా. సో అవన్నీ నేను క్లియర్ చేసుకుంటూ వచ్చేసిన. ఆ తర్వాత వచ్చే డబ్బులంతా ఏం చేసిన, ఇంటి కోసం సెక్యూర్డ్గా ఏ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం ఒక భాగం ఇచ్చేస్తే, ఒక భాగం మీకు ఎవరికి ఏం నీడ్ ఉన్నా అండ్ ముందే సెక్యూర్డ్గా అలర్ట్గా మిగిలిన పెట్టేసుకునేసి సడన్గా ఏది కావాలంటే ఓకే ఫైన్ అన్నట్లు రెడీగా డబ్బులు వాటికి పెట్టుకుంటా. అండ్ మనం చదివించే వాళ్ళకి ఎవ్రీ మంత్ హాస్టల్ ఫీజులు, కొంతమందికి గ్రాసరీలు, కొంతమందికి హాస్పిటల్ బిల్స్, కొంతమందికి ఎడ్యుకేషన్ ఇయర్లీ 70,000 లక్ష ఇట్లా ఫీజులు అన్నీ చదివించుకుంటా. అండ్ నేను ఇంకొక భాగం ఎట్లా పోతుంది, సేవింగ్స్. రేపొద్దున నాకేదన్నా అయినా, నేనేమన్నా పోయినా, సో సేఫ్టీకి ఒకరు మీరంతా ఏం కాకూడదని అందరికీ ఒకదానికి అదొక సేవింగ్ చేసుకుంటూ ఉన్నా. సో ఇక్కడ నేను సాటిస్ఫైడ్ మనీ విషయంలో. నా ఖర్చులు ఎంత ఉన్నాయి చెప్పు సాయి? చెప్పుకోలేము. నా ఖర్చులు ఏమున్నాయి చెప్పు? పోనీ నీ ఖర్చులు ఏం లేవు కదా. అసలు నేను ఖర్చు పెట్టను, షాపింగ్లు చేయను, ఖర్చులు పెట్టవు, నీ దగ్గర డబ్బులు కూడా ఉండదు. రూపాయి కూడా నా పేరు మీద ఉండదు తెలుసా. నా చేతిలో కూడా రూపాయి పెట్టుకొని నమ్ముతారా మీరు? సాయి గడు ఈ ఇంట్లో ఏదన్నా తెచ్చినదిగో సాయిని తీసుకుపోయి పెట్టుకో, ఇంటికి పెట్టుకో, అంతే. నా చేతిలోంచి రూపాయి ట్రాన్సాక్షన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, మనుషులకి సంపాదన కంటే ఖర్చులు పెరిగే కొద్దీ ఖర్చులే, అంతే. ఆ ఖర్చుల మీద ఉంటుంది తప్ప అయ్యో వచ్చింది సాటిస్ఫాక్షన్ అనేది లేదు. నేను ఏదో గొప్పగా చెప్పట్లేదు, కానీ నిజమే కదా సాయి? ముందుకంటే 100 రెట్లు మంచిగా ఇంప్రూవ్ అయినావు, కానీ